హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా మాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా వినాయకుడి దగ్గర అన్నసంతర్పణ అయితే జరుగుతుందండి. దానికైతే వెళ్తున్నాము. ఎలా జరిగింది ఏంటనేది వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే వీడియో అంతా చూసి స్కిప్ చేయకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఇక ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా మా గార్డెన్లో ఉన్న పువ్వులేనండి. చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. చక్కగా ఇలాంటి టైంలోనే కూరగాయల మొక్కలు అవి పెట్టుకుంటే పాలినేషన్ అది చాలా బాగా అవుతుంది. ఎందుకంటే పువ్వులన్నీ చాలా బాగా విడుస్తున్నాయి కదండి. ఇప్పుడే తేనెటీగలు, ఏమన్నా పురుగులు ఇలాంటివి వచ్చి మనం పాలినేషన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. వీటిని అయితే కొయ్యాలనిపించట్లేదండి. గులాబీ ఫ్లవర్స్ అయితే కొన్ని రోజులు ఉంచుతున్నాము. అవి వాడిపోతాయనగా కోసి దేవుడి దగ్గర అయితే పెడుతున్నాం అనమాట. చాలా బాగా వస్తున్నాయండి. మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉన్నాయన్నమాట. అలాగే మేము కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కూరగాయల మొక్కలు అవి కూడా పెట్టాము. నేను ఆల్రెడీ అది షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదండి. చిన్న చిన్న పాదులు అయితే వచ్చాయి. అవి ఎప్పుడు పెరిగి పెద్ద అవుతాయి అన్నట్టయితే ఉందన్నమాట. పాలినేషన్కి బాగా యూజ్ అవుతుందండి. ఇక మేమైతే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇక పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళ ఇంటి ముందేనమాట గుడి. అక్కడేనండి 3 రోజుల నుంచి బాగా వర్షం కదండి. అంతా బురద కింద అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం క్లీన్ అయితే చేస్తున్నారండి. మేము వచ్చినప్పటికే కొంచెం వంటలు అయితే అవుతున్నాయి అనమాట. ప్రిపరేషన్స్ అవి మేము టిఫిన్ అది చేసి అప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అప్పుడు ఇంకా పనులు అయితే సర్దుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నారో వినాయకుడు. అలాగే మేము వినాయక చవితి రోజు మా ఊర్లో వాళ్ళు కూడా తెచ్చిన విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు అన్నీ కూడా వినాయకుడు పాదం దగ్గరే ఉన్నాయండి. అలాగే వినాయకుడికి ఈరోజు 108 నిమ్మకాయలతో అయితే మాలైతే కడుతున్నారు. అవైతే గుచ్చుతున్నాం అనమాట. ఒక పక్క పులిహార వేడిగా ప్రిపేర్ అయ్యి వస్తుందండి. ఇలా 2 బల్లలు అయితే వేసేసి శారీస్ కప్పేసి ఉంచారు. దాని మీద అయితే పులిహార అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. పోపది వేసి ఇక్కడే కలుపుతారండి. ఇలాంటి అన్న సమారాధనలకే కదండి చక్కగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి అందరూ పాల్గొనడం, పిల్ల పెద్ద అనే వాళ్ళు లేకుండా మొత్తం అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తారండి. హెల్ప్ చేయడం అనమాట. మన ఊర్లో మనం హెల్ప్ చేసుకొని మనమే వడ్డించుకుని తింటే అసలు ఆ ఫీలే వేరు, హ్యాపీనెస్సే వేరు. నేనైతే ఒకసారి డెకరేషన్ అయితే చూపిస్తానండి. నేను ఇప్పటివరకు చూడలేదు. నిమ్మకాయలు గుచ్చుతూ పైకి అయితే చూశాను. పైన ఇలా క్లౌడ్స్లా అయితే డెకరేషన్ అయితే పెట్టారు. నేను మొన్న వచ్చాను కూడా, అప్పుడు కూడా చూడలేదండి. నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అందుకే ఇప్పుడు అయితే మీకు వీడియో షేర్ చేసుకుంటున్నాను. మా ఊర్లో అయితే ఎప్పుడు బొమ్మని 3 రోజులైతే ఉంచుతారండి. విగ్రహాన్ని 3 రోజులకి అనుపైతే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ రోజులు ఉంచుతారు. 11 రోజులు, 13 రోజులు కూడా ఉంచుతారు. ఈసారి గ్రహణం రావడం కారణం వల్ల 9 రోజులకే అనుపైతే జరుపుతారండి. విగ్రహం ఊర్లో ఉంటుండగానే భోజనాలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. కానీ మా ఊర్లో మాత్రం విగ్రహాన్ని అనిపేసిన మరుసటి రోజు అయితే భోజనాలు అయితే పెడతారండి. ఎంత చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరైనా మాకు అందరిలోకి వెళ్ళడం, మాట్లాడడం, చొరవపడి పని చేసుకోవడం ఇదంతా కొంచెం సిగ్గుగా అయితే అనిపిస్తుంది. అందుకే గుడిలోనే ఉండిపోయాను అనమాట నేను. అందరూ బయట అయితే చేస్తున్నారండి. మా ఊర్లో మాత్రం భోజనాలు అంటే మాదే హడావిడి అనమాట. మా ఫ్రెండ్స్ అందరిది ఊర్లో అంతా తిరిగేసి అన్నీ పోగేసుకొచ్చి కొయ్యడం, అన్నీ కడగడం, నీళ్ళు మోయడం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. భోజనాలు అయితే మాత్రం భోజనం తినడం తక్కువ, ఎంజాయ్ చేయడం ఎక్కువ అండి. హడావిడి అనమాట. ఊర్లో అందరినీ కత్తిపేటలు అడగడం, చాకులు అడిగి తెచ్చేయడం, కొబ్బరి చిప్పలు వలవడం, ఇలా చాలా పనులు చేసేవాళ్ళమండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా. వర్షాకాలం కదండి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే భోజనాలు అయితే ఎర్లీగానే స్టార్ట్ చేశారు. ముందైతే మా పిల్లలకి తీసుకొచ్చి వాళ్ళకైతే తినిపిస్తున్నాను అనమాట. మేము చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. అందరూ త్వరగా భోజనం అయితే చేసేస్తున్నారు. మేము కొంచెం లేట్గా అయితే తిన్నాను. అందుకే వీడియోస్ అయితే తీయలేకపోయాం. ప్రసాదాలు అన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి. పులిహోర, పరవన్నం, సాంబారు, పప్పు, కూర, బంగాళదుంప ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా కుదిరాయి అనమాట. ఇంకా చాలా లేట్ అయిపోయింది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. అందుకే త్వరగా అయితే భోజనాలు అయిపోయాయి అనమాట. ఈ అన్నసంతర్పణ అనేది ఊర్లో జరుగుతుందండి, రామాలయం ముందు. ఇదే రోడ్ మీద అయితే ఈ పాటికి చాలా మంది వచ్చేవారు. కానీ ఊర్లో కదండి చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఓన్లీ మా ఊర్లో ఉన్న వాళ్ళకి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ఇక్కడ నుంచి లేట్ అయిపోతుందని ధనుష్ని స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోతున్నానండి ఇంటికి. వాళ్ళ స్కూల్ దగ్గరేనమాట వంటలు అవన్నీ ప్రిపేర్ చేశారండి.
3:30కి అయితే స్కూల్ క్లోజ్ చేస్తారండి. కానీ నేను 2:30కే తీసుకొచ్చేసాననమాట. వాళ్ళ సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నానండి. వాళ్ళ స్కూల్లోనే వంటలవి చేస్తున్నారు కదా! లోపలికి వెళ్ళి తీసుకున్నాననమాట. ఈలోపు అక్క పొద్దున్న షాపింగ్ అయితే వెళ్ళొచ్చిందండి భోజనం చేసే కన్నా ముందు. అందుకే వీడియోలో ఎక్కడ అక్క కనిపించదు. ఫస్ట్ అయితే ఈ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే చూపిస్తాను. చాలా బాగుంది కదండి. అంబ్రెల్లా ఫ్రాక్ కాదు, సారీ, రెయిన్బో ఫ్రాక్ అనమాట. అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి. ఎంత బాగుందో చూడడానికి చక్కగా. అలాగే మిడ్డీ గౌన్ కూడా తీసుకొచ్చిందండి. యాక్చువల్గా అక్క ఇప్పుడు షాపింగ్ ఎందుకు వెళ్ళిందంటే రేపు యశ్వంత్ బర్త్డే అనమాట. యశ్వంత్ బర్త్డేకి ఫ్రాక్స్ ఎందుకు తీసుకొచ్చిందో మీకు డౌట్ రావచ్చు. నేను అవైతే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే యశ్వంత్ బట్టలు అయితే చూపిస్తానండి. వాడికి ఒక ప్యాంటు, 2 షర్ట్లు, ప్లెయిన్ షర్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. చాలా బాగా ఉన్నాయన్నమాట. రేపు వాడు బర్త్డే అండి. వాడు 4 జతలు కావాలని అయితే చెప్పాడు. మొన్నే అక్క ఒక జత పంపించింది, అందుకే మేము 2 జతలు తీసుకున్నాము. అలాగే ఇంట్లోకి మాకు కావాల్సిన కొన్ని స్టిక్కర్స్ తీసుకొచ్చిందనమాట. ఈ మధ్యన బయటికి ఎక్కడికి వెళ్ళక స్టిక్కర్స్ అయితే తీసుకోలేదు. అందుకే డిఫరెంట్ మోడల్స్లో ఉన్న ఒక 5-6 స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చిందండి. నేనైతే చిన్న స్టోన్ పెట్టుకుంటాను, అక్క అయితే ఇలా పొడవుగా ఉన్నాయి పెట్టుకుంటుంది. అలాగే ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇది మాత్రం చాలా నచ్చింది నాకు. నల్లపూసలు అనమాట. మేము డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాం కదండి, సింగిల్ ప్యాట్ ఉన్నవి నల్లపూసలు అయితే 2 తీసుకొచ్చింది. చాలా బాగున్నాయండి. నేను ఇలాంటివే ఇష్టపడతాను, హెవీగా ఉండకుండా ఇలా సింపుల్గా, అది కూడా పేస్టల్ కలర్స్లో అయితే తీసుకొచ్చిందండి. చాలా బాగున్నాయి కదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, ఇదైతే ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు యశ్వంత్ బర్త్డే వ్లాగ్లో మళ్ళీ కలుసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.